రాజ్‌తో మాట్లాడనివ్వండి. నా భర్తతో మాల్వి ఎందుకుంటుంది? మొగుడితో సంసారం చేసినట్లుగా రాజ్‌తో మాల్వి కలిసి ఎందుకుంటుంది? ఎలాంటి తప్పు చేయలేదని చెప్పే మనిషి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడు? నాకు వ్యతిరేకంగా వస్తే ఈ భూమి మీద ఉండే పరిస్థితి అతనికి ఉండదు అంటూ రచ్చ చేసింది లావణ్య. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ మాట్లాడుతూ, లావణ్య వ్యవహారంలో నేను లీగల్గానే పోరాటం చేస్తాను. నేను లావణ్యకు వ్యతిరేకంగా వెళ్లడం లేదు. నేను ఆమె ఆరోపణలు చేసే వాటికి నేను లీగల్గా వెళుతున్నాను. నేను ఆల్రెడీ లీగల్గానే ముందుకు పోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే రాజ్ తరుణ్ మాట్లాడుతూ, విషయం బయటికి రాగానే నేనే అన్ని మీడియా ఛానల్స్ ముందుకు వచ్చాను. నేను క్లారిటీ ఇచ్చాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. లీగల్గానే ముందుకు పోతా. నాకు పెళ్లి అంటే చాలా భయం. జీవితంలో పెళ్లిగోలా వద్దు అనుకున్నా. నాతో పాటు శేఖర్ భాష కూడా చాలా ఆధారాలు బయటపెట్టాడు. నేను పురుషోత్తముడు మూవీ ప్రమోషన్కి రాకపోవడానికి కారణముంది. నేను కూడా మనిషినే. నాపై కావాలనే నిందలు ఆరోపణలు వచ్చాయి. దీంతో నేను రాలేకపోయాను అని చెప్పుకొచ్చారు. ఏదైనా కూడా నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. నా 32 జీవితంలో వేలాది మంది తెలిసి ఉన్నారు. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి. వారం 10 రోజులుగా నేను ఇంట్లో కూర్చుని బాధపడుతున్నాను. నేను చిన్న విషయానికి కూడా చాలా బాధపడుతూ ఉంటాను. నాతో పాటు నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. నేను హైదరాబాద్లోనే ఉన్నాను. నేను ఎక్కడా బయటపడి పారిపోలేదు. నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే నేను బయటికి రాలేదు. లావణ్య దగ్గర ఉన్న ఆధారాల కంటే నాతోనే చాలా ఎక్కువ ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.